గురుపౌర్ణం చేయను అంటే మొదలుపెట్టారమ్మ. చెయ్యను అంటానికి ఏంటుంది, చేయటానికి ఏముంది అంటే దేహము నిమిషానికి ఒక మార్పు చెందే మాట, చేత, తీరు. వీడు ఎట్లా గురువు అవుతాడు, ఎవరికి గురువు అవుతాడు? అందరు సృష్టి యావత్తు కూడా. కానీ ఆడిలో ఉన్న ఆత్మ గురువు. ఆ ఆత్మ దేని చోట వ్యక్తం అయ్యింది కాబట్టి గురుస్థానాన్ని ఇచ్చాం. కానీ మనం ఇచ్చాం కానీ ఆడించుకోకూడదు. నేను గురువుని అనుకుంటే పడిపోతాడు అది అక్కడ. అందుకనే నేను చచ్చిపోయాక మీరు అందరికీ అనుకుంటారే అంటూ ఉంటారు. అసలు చచ్చిపోయాక కాదు, అసలు 4 మాటలు చెబితే గురువుని అనుకుంటాడంటాడు. నాకు తెలుసు ఆ లక్షణం అది. ప్రతి విషయాన్ని ఎంత లోపల శోధించి ఆ రసం తీసి పిండిన అందజేసే మాటలు అక్కాయి. అందుకని నా దేహాన్ని అమ్మ అన్న పదం నాది కాదు, మీదే. ఆత్మని ఒక పిలుపుతో చూసుకుంటా. అందుకనే ఈ చాలీస చదివిన, సహస్రాలు చదివిన, ఈ వ్రతకల్పం చదివిన ఇదేంటంటే బ్రహ్మానిది. ఇప్పుడు అక్కడ వచ్చే వాక్కు మాటగా ఉంటున్నాదా, అది ఆ బ్రహ్మవాక్కుగా ఉంటున్నాదా? అదే దేహంగా అయితే ఆ మాట లోనికి దిగదు కదా. ఆత్మ దగ్గరికి వెళ్తున్నది. చూడు, బొట్టు పెట్టాలి, తాంబూలం ఇయ్యాలంట, నూనె వేసుకున్నామంట. మరి ఉన్నది పేరంటం అదే కదా. ఎక్కడ జరిగేది అక్కడ ఆ నిమిషంలో చేస్తాడు. అలా చేపించే పని ఆ నిమిషంలో జరుగుతుంది, ముందర ఊహ కాదు. శరీరంగా దేహదేశగా ఉండాలి. చాలా ఇరుక్కుంటున్నాను. ఒకటి డబ్బు, నేను పని చేశాను, నేను కష్టపడ్డాను. అవన్నీ మళ్ళీ ఎక్కడ వచ్చింది? దేహం నేరుగా ఉంటే నేను అవన్నీ మాట్లాడుతూ నేను ఆత్మగా అనేసరికి ఆత్మకి ఏదంటే కదా. మరి దాన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి 6 దాకా ఎలా గడపాలి అంటే ఏదో ఒకటి పురమాయించుకోవాలి. తెలియకుండా గడిచిపోతూ ఉంటే ఏం పురమాయించుకోవాలి? నేను భగవద్గీత చదివాను, 3 గంటలు పట్టింది ఆట. 3 గంటలు చక్కగా నిన్ను ఉంచాడు అందో పట్టిందంట. కష్టపడిపోయాడు కదా పాపం మనం అక్క. అందుకే మనం చేసింది ఈరోజు విలువకి వెళ్ళి తను మర్చిపోయి చదివినోడు నేను 3 గంటలు కొన్నాను, 4 గంటలు కొన్నాను అంటాడా? వీడికి ఇబ్బందో ఆడి ఆలోచనకి ఇంకో దాని మీద ఉన్న ఆలోచించడానికి నీ దగ్గర ఏం లేదు, సైలెంట్గా గుర్తు అంటాడు. అప్పుడే ఆ సైలెంట్లో నుంచి ఏదైనా గుర్తొచ్చింది అనుకోండి, ముఖ్యమైన అవసరం అయితే తప్ప ఏదైనా ఈ శరీరంతో తప్ప నీకు చోటు ఇవ్వను అంటాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి నాకున్న ప్లేస్లో కూర్చోబెట్టాను కదా, నా వాళ్ళనే ఎత్తుక్కుంటాను కదా. నేను ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి నా పక్కన ఖాళీ ఉన్న ఇవ్వను కదా. అంత గుర్తుపడతాడు అక్కడ. ముఖ్యం అయితేనే ఆ ఛాన్స్ బయటకు తీయడానికి ఒప్పుకుంటాడు. అయితే ఒప్పుకోడు. అది ప్రాక్టీస్, బుద్ధి యొక్క ప్రాక్టీస్. మన గమనం మన చేతిలో ఉండాలి. ఏంటంటే ముఖ్యం 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 అన్నీ ముఖ్యం చేసి పడుతుంది. ముఖ్యం చేసేసుకుంటుంది అదే. ఎందుకంటే దీని ఆనవాళ్ళు పెంచుకోవాలి. ఈ సృష్టిలో ఆనవాళ్ళు ఎక్కడి దాకా పెంచుతావే నువ్వు? ఓపుకుంటే ఒకలాగా, ఓపిక లేకపోతే ఒకలాగా అది తిప్పేసుకుంటావు. నీకు నువ్వే నిన్ను నమ్మను నేను. అంతేనా కదా? ఇష్టమైతే ఒకలా, ఇష్టం లేకపోతే. అందుకనే ఇక్కడ ఆ ఇష్టాలకి ఆ రుణాలకి నువ్వు తగులడు, నేను కాదు. అందుకే నాకు ముందులో ఏంటంటే ధైర్యంగా పనిచేయడం వస్తుంది. చేయగలిగిన ధైర్యంగానే ఉంటుంది, మానగలిగిన ధైర్యంగానే ఉండాలి. మనకు చేస్తే ఒక ఆనందంలో ఉంటున్నాం, చేయలేకపోతే ఒక బెదలో ఉంటున్నాం. ధైర్యం లేదు. అది అందుకే ఆమెకి చెబుతున్నాను.
ధైర్యమే లేదు. ఎందుకు లేదా అంటే ఆ నేను ఆనవాళ్ళల్లో బందీ అయిపోయి విన్నది, చేసింది, చూసింది, మనం పెరిగిన నుంచి చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం ఉంటుంది చూసావా, అన్నిట్లో లేదా బందీ అయిపోయి ఇలా ఉంటేనే కరెక్టేమో, ఇలా ఉంటే కరెక్టేమో, బోల్డ్ కరెక్ట్లు. ఏం కరెక్ట్, ఎవరికి కరెక్ట్? అక్కడికి అమ్మ ఎలా చెప్తారంటే దాన్ని ఆ డిజైన్తో వచ్చావు అక్కడ దాకా అట్లానే పెరిగింది, తప్పులేదు. కానీ ఆత్మ దగ్గరికి వెళ్ళడానికి అడ్డం వస్తున్నారు అది కదా, చెప్పండి. బాహ్యంలో నీ కుటుంబం దగ్గర అలానే ఉండు, నేను కాదనట్లా. ఆత్మ దగ్గరికి వెళ్ళడానికి నీకెంత అడ్డం వస్తున్నది? అది ఎవరు తిరిగిస్తారు మనకి? అందుకే మన కాజీపాలెం వెళ్తే అక్క ఎన్నిసార్లు చెప్పాను, మిమ్మల్ని చెడగొడతానని ఎన్నిసార్లు చెప్పాను. అంటే ఈ అభిమానం నుంచి చెడగొట్టాలి, ఈ బందీ నుంచి చెడగొట్టాలి. అప్పుడు కానీ ఆ సత్యం దగ్గరికి వెళ్ళదు. చెడగొట్టడం అంటే ఎప్పుడు మరి అదే మొన్న ఉపమానం చెప్పాం, గాజులు అరిగిపోయి చెడగొట్టి కొత్తవి చేయించుకుంటాం అంటున్నాం కదా. ఈ అరిగిపోయిన గాజులు బాగోలేదు, చెడగొట్టి కొత్తవి మనం కూడా కిందమ్మా. సరే, మీ ఇక్కడ ఎవరు మర్యాద కాదు, పెద్ద చిన్న అంతకన్నా కాదు, చక్కగా ఆనందంగా కూర్చుందాం, అవస్థ లేకుండా కూర్చుందాం. కాలు చెప్పుకోవటంలో దండగలేదు. ఇది మన ఇల్లు అంతే చెప్పానా. నేను చుట్టానే, నాకు ఏది పెడితే తింటాను కూర్చుంటానని చెప్పాను కదా. అక్కోళ్ళే ఆ వస్తువు ఎక్కడుందో తెలవదేమో అనుకుంటే నేను పరిగెత్తాలి. ఇప్పుడు మా ఎమ్మెల్యేంది టీ ఇయ్యంగానే దాని వంతు పని అది చేస్తుంది. కూర్చున్న నేను, వెళ్ళిన అది, ఆలోచనలో దగ్గరగా ఉన్నామా, చేతల్లో దగ్గరగా ఉన్నామా అంటే అయ్యే ఉన్నాం. అదొక్కటి సత్యం. కనపడే దాంట్లో అది పనికి వెళ్ళింది, నేను కూర్చున్నట్టు కనపడుతున్నా కదా. దీని ప్రాసెస్ని మనం లెక్క చేయొద్దు. అదొక్కటే మనకి ఇక్కడ నేర్చుకోవాల్సింది, నేర్చుకునేది కూడా దీని ప్రాసెస్ని లెక్క చేయొద్దు. దీని అంతా ఏముంటుంది, మనం దీంతోనే లింక్ పెట్టుకుని ఒకసారి ఏమి ఇట్టా ఉండాలంటుంది, ఒకసారి అట్టా ఉండాలంటుంది. ఒక మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉండలేడు, ఒక మనసు ఎప్పుడు ఒకేలాగా ఉండలేదు, ఆత్మ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఆ ఉన్న ఆత్మనేమో మర్చిపోయాము, ఉండలేనోడు చుట్టూ తిరుగుతున్నాము, తిరిగాక ఇటు లెక్కలు కట్టుకుంటున్నాడు. అని వీళ్ళు మంచాము, వెళ్ళిట్టటాము, వెళ్ళిట్టాగా. కుటుంబాల్లో వచ్చింది అదే, మన గుర్తులు అయ్యే. అందుకనే నాకు ఏదైనా గుర్తు రావాలి అంటే నాలోకి అడ్డు పెట్టేది గుర్తు రావాలి తప్ప, కన్నా ఏం గుర్తు వచ్చినా నాకు అనవసరమే అంటూ ఉంటాడు. నాకు ఏ గుర్తు వచ్చినా నాకు అనవసరం అయ్యి వాటితోటి. నాకేం గుర్తు రావాలి, మనము గుర్తు రావాలి అనుకుంటూ ఉంటున్నాం కదా. ఆత్మగా ఉన్న నన్ను మరిపించి ఏటితోటో ప్రయాణించిన వాడిని గుర్తుపట్టగలగాలి మనం. ఇప్పుడు రూట్లో వెళ్ళేటప్పుడు నాకు తెలియదు ఆ రూటు, పక్కన వాళ్ళని అడుగుతున్నాను, గుర్తు కోసమేగా, ఇటు వెళ్ళకూడదు అని గుర్తు కోసమే కదా. అట్లా మన లోపల నా ఆనందం నుంచి, నా హాయి నుంచి విన్నప్పుడు ఎంత బాగా అర్థమైపోయినట్టుండి అప్పుడే అయోమయంలోకి వెళ్తామా. సత్సంగం ఎప్పుడు అనేవాళ్ళం, అమ్మ విన్నప్పుడు ఎంత అర్థమైపోయినట్టుంది, లెగ్గానే అసలు మళ్ళీ పక్కకు చూడగానే పోతున్నదంటే పోతే పోని ఎంత దాకా పోయి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది అనేవాడు. ఎందుకో తెలుసా, పోవటం అంటే ఏంటంటే ఒక మరుపే ఒక ఆనందంలోకి తీసుకెళ్తుంది. అక్కడ సత్సంగం కూడా మర్చిపోవాలి. ఇక్కడ సత్సంగం కూడా ఎందుకు మర్చిపోవాలో చెప్పనా, సత్తుతో కలిసి ఉన్న సంఘం ఇది. ఇప్పుడు మరిపించి అట్టిపెట్టి నీకు అప్పు చెప్పేది ఇది. మనసేమో గుర్తుపెట్టి అవసరానికి మర్చిపోయేది, ఇదేమో ఇప్పుడు మర్చిపోయి అవసరానికి గుర్తు తెచ్చేది. బ్రహ్మం అంటే అది. అప్పుడు దాకా గుర్తుపెట్టుకుంటాం మనసుతో, అవసరానికి మర్చిపోతాం. అప్పుడు ఏమైపోతుంది, చాలా నష్టం అయిపోతుంది.
ఇక్కడ ఏమంటే ఇక్కడ ఇన్నంతసేపు గుర్తుండి అంటే అర్థమైనట్టుండి మర్చిపోవటం ఎందుకంటే మళ్ళీ నీ జీవనంలోకి నువ్వు వెళ్ళకపోతే ఈ రుణాలు తీర్చవు. ఈ విధి అయిపోదు. దీంతో కూర్చోటానికి రాలా. ఇది దానిగా మలుచుకోవటానికి ఉపయోగపడేది. పిండి రొట్టె అయిందక్క, రొట్టె పిండి అవదు కదమ్మా. పిండి రొట్టె అవుతుంది కానీ రొట్టె పిండి అవదు. అది వినియోగపడుతుంది. మన ఎరుకంతా పిండి రొట్టె అయిపోయింది. వెనకెళ్ళక్కర్లా, అవసరం తీరుతుంది. అలాంటి పవర్ గలది బ్రహ్మం అంటే. అందుకు సత్సంగంలో ఇప్పుడు రండి 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 అని ఎందుకు అడిగాడు, ఎందుకు కలుద్దాం అనుకుంటున్నామంటే మన జీవితంలో ఒక ముఖ్యమైన పని నాకుంది అని తెలుసుకుని ఆ నాకుకి వాడుకుంటే అక్క, ఈ విషయంలో వాడుకుంటే మన మనసు దెప్పకుండా ఉంటుంది. నా బతుకే ఉంది, అందరూ అన్నీ తీర్చుకుంటున్నారు, నాకేం తెరట్లేదు అనుకుంటుంటుంది. మన కోసం మనం చేసుకుంటే ఇది మన కోసం ముఖ్యమైన పని. అందుకు కలవాలనుకుంటున్నాం కానీ ఊరికే నీ నుంచి నా నుంచి ఏదో పొందుదామని కాదు. అందరూ నచ్చినట్టు బతుకుతున్నారు, నేను ఒక్కదాన్ని బతకలేదని ఏడుతున్నది. ఇది లోన కూర్చుంది. ఇది కనుక ఇచ్చావంటే అది ఏడవదు. ఇది నీకు అవసరం ముఖ్యమని తెలుస్తున్నది కదా, ఏడవది. అందుకే మా అమ్మ గాల్పుగా ఉంది, ఎండగా ఉంది, అదిగా ఉంది, ఇదిగా ఉంది అంటే దాన్ని గురి అయ్యేటప్పుడు అంటుంది. మర్చిపోదు ఏమంటుంది ఇప్పుడు అనిపిస్తున్నదా అమ్మ? అందరికీ పెట్టు పెట్టు పెట్టు. ఇందాకే ప్రసాదం. మన లోపల నుంచి సరి చేసుకుంటా వస్తుంది. మనకే అది తెలుసాములే. అంటే దాంట్లో ఉన్న రసాయనము మనలో చేరిన ఉప్పు కారాలు ఇంకేదో ఒకటి ఉంటుందా, దాన్ని సరిచేయాలంటే పొండే. దానికి భగవంతుడు ఇచ్చిన తేలికతనం కదా. అందుకనే పరమాత్మ మన కోసం ఇన్ని సృష్టించాడక్క. ఆ సృష్టించిన దానిని వినియోగించుకునేటప్పుడు మనకి అందజేసింది దీనిని లేదా చక్కగా ఎట్లా అందించబడ్డదాన్ని ఆనందపడదామంట. ఇట్టగే అందించాలని రూల్ లేదు. ఆనందపడదాం. ఆనందం అంటే నీ సొత్తు కాబట్టి నీ చేత ఏం చేర్చబడతామని ఆనందపడు. ఈ మనసు వచ్చి యాడ్ అయ్యిందా, చేశాను అనే ఒక లోన్ అవటమే, చేయలేకపోయాను అని లోన్ అవటం. ఆ లోన్ అవటం నీకుంటాయి. ఇదే పరమాత్మ అంటే ఒట్టిపడే. ఇప్పుడు మన శరీరం ఎలా ఉంచుతున్నది, పైన కూర్చో కింద కూర్చో, ఇట్ట బాగుంటుంది అట్ట బాగుంటుంది అని అంటున్నాడు కదా. అయితే ఏంటి నష్టమా? నష్టం లేదు కదా. ఎవరి అవసరార్థం అనుకుంటున్నాం కదా. ఇంకెందుకు మనం దాన్ని లెక్క చేయాలి? మనం శరీరాన్ని లెక్క చేయని వాడిగా, ఆలోచనని లెక్క చేయని వాడిగా అమ్మా అది ఎందుకు వస్తుంది? మనం అడిగి రావట్లా. మన లోపల ఆలోచన ఎందుకు పుడుతున్నాడు? ఏం స్టోర్ చేస్తే అది గుర్తుంది. ఏంటయ్యా అంటే దాన్ని నా దాకా తేలేము. ఈ రెండు నా దాకా రావు. నేనంటే పూర్ణుడిని, నేనంటే ఆత్మని. ఈ చేసే చేష్టలు చేతలకి లొంగి ఆడిని మరిచాను కానీ
అందుకని నా కళ్ళ ముందులో ఏం జరుగుతుందో నాకు రియాక్షన్ రానివ్వదు. ఆ క్షణమే కదా ఆ అవసరం తీర్చుకోవడానికే కదా అందరం పుట్టాం కదా, అయితే ఏంటంట అంటారు కదా. అలాగే నేనేంటి ఎవరిని వంక పెట్టనని అంటే రియాక్షన్ చెందను అని కాదు, లోపలోడు చెందాల్సి వచ్చినా ఒప్పుకోడాడు, అంటే వృధా వద్దు అని. నువ్వు ఒకసారి నేను ఒకసారి ఆ రియాక్షన్లో చెందుతా జరగాల్సిన జీవితమే కానీ ఇట్టాగే జరగాలని రూల్ లేదు కదా. అందుకని నవ్వుకుంటూ ఉంటాడు అది లోపల. చెందడు అని నేను చెప్పను కానీ అక్క రియాక్షను చెందుతూ ఉంటే మట్టి గుర్తుపడుతున్నాడు అని చెప్పగలను, గుర్తుపట్టి నష్టపోకుండా ఉండగలను కూడా చెప్పగలను. ఆ ప్రాక్టీస్. అందుకనే నాకు కూడా రాని నేను చూస్తే కదా నేను తీసుకెళ్తాను. ఈరోజు మాట్లాడుకోవడానికి కూడా సత్యంగా నేను వృధా అవ్వని వాడిని దేనివల్ల అనుకున్నప్పుడు ఆడుకున్న ధైర్యం ఎలా ఉంటుందో దేనివల్ల నేను వృధా అవ్వని వాడిని. అక్కడ తాంబూలం ఇచ్చామే, నువ్వు పట్టుకెళ్తావో పట్టుకెళ్ళవో గుర్తుంటే. ఈ చేతిలోంచి ఆ చేతిలోకి వచ్చింది అక్కడ పెట్టిన ఎవరికి వెళ్ళాల్సింది వాళ్ళకి వెళ్ళింది. ఇక దానికి నాకు ఆలోచన ఎందుకు? ఇచ్చేటప్పుడు ఇచ్చాను మోత, పట్టుకెళ్ళకపోతే ఆడ పట్టుకెళ్ళలేదని మోత, వాళ్ళది వీళ్ళకి వాళ్ళ పట్టుకెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఎవరికి ఇచ్చానని ఈ మోత. అంటే ప్రతి కదిలిగా మోత. ఇదే కదా మోత అంటే. అక్కడికక్కడికి అది జరిగింది, అక్కడికక్కడ అది జరిగింది, అక్కడికక్కడ అది జరిగింది, ఏదో ఒకటి జరుగుతుంది. సృష్టి అంతా మనం పుట్టిన కాంచి పదార్థాలన్నీ ఎట్టగొట్ట జరుగుతూ ఉన్నాయా, ఆగినాయా? మనని మనం బందీ అవ్వకోకుండా ఉండగలగటమే జ్ఞానం. ఎక్కడవుతున్నాం, ఎప్పుడవుతున్నాం? అదిగో శాస్త్రానికి నాకు బోల్డ్ తెలిసిపోయింది అంటారు, జ్ఞానం అంతా నాకు తెలుసు అంటారు. నిజంగా ఫాలో అవుతున్నారు కూడా అన్నారు. ఎందుకంటే జ్ఞానం ఏమేంటో నాకు బాగా వచ్చు, నాకు తెలిసిపోయింది అంటారు. అంటే తెలిసిపోయిందని నేను చెడుగా చెప్పట్లేదు అక్క. ఏంటంటే మనని మనం గుర్తుపట్టడమే జ్ఞానం, తెలుసుకోవటం, ఇంకొకరిని కాదు, ఉండగలగటం. ఎంత తెలిసిపోతుందో అంత అందబడుతుంది. అక్కడ నేను తప్పుగా మాట్లాడట్లేదు అక్కనే. నేను ఒక్కసారి అనుకుంటాను ఈ మాట ఇంటికెళ్ళే కూడా అదే మరి మరుపే ఆనందం అంటే. సావిత్రిగా మాట్లాడలేదు అక్క మీరు, బ్రహ్మం కాబట్టి గుర్తుండదు, సావిత్రి అయితే గుర్తుండదు. అంటే అందుకే మీరు బ్రహ్మ ధ్యాసలో అన్నారు. అందుకే మరి గుర్తు అంటే ఇక్కడ ఇప్పుడు బ్రహ్మం అనేది గుర్తు పెట్టుకునేది కాదక్క, అయ్యున్నది. జీవుడు గుర్తు పెట్టుకుంటున్నాడు. ఆడు ఎమ్మట పడేటప్పుడు ఆడు గుర్తులు ఉంటాయి. అసలు ఎక్కడ మర్చిపోదామన్నా మర్చిపోనివ్వడాడు కదా, తవ్వి పాత్ర కింద తెస్తాడు. అందుకనే ఇప్పుడు ఏమి లేదు, జీవుడిని జీవుడుగా యాక్సెప్ట్ చేద్దాం, బ్రహ్మాన్ని బ్రహ్మంగా యాక్సెప్ట్ చేద్దాం. గుర్తొచ్చింది నష్టం అంటలేదు నేను, అక్కని నేను విరుద్ధంగా మాట్లాడట్లా. ఆమె లోపల యొక్క ధైర్యం బ్రహ్మం మాట్లాడిచ్చింది ఆ మాట, అందుకని ఆమెకు గుర్తులేదు ఇప్పుడు. అందుకే నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను అనుకున్నారు? ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఆ గుర్తు పెట్టుకోవటం అవసరమని. బ్రహ్మం అయ్యి అనేసారు, సావిత్రి వచ్చేమో కప్పుతూ ఉంటుంది అస్తమానం. అంటే మనము ఇప్పుడు ముసుగేసుకున్నట్టు ఇది కప్పుకుంటూ ఉంటుంది, అది తీస్తారు అని నేను నేను మిమ్మల్ని అంటూ ఉంటాను. లోపలోడు అన్నాడు ఆ మాట, నాకు అర్థమైంది అని. అందుకని అర్థమైందంటే ఆనందపడదాం. అర్థమవుతున్నాడు ఇక్కడ. ఎవరికైతే నాకు అర్థమైంది అన్నాడో వాడు పని చేసుకుంటాడమ్మా.
నేను ఒట్టి మాట మాట్లాడట్లేదు. అర్థమైందంటే ఎలా చెప్తాను, ఫస్ట్ రాజు సత్సంగప్పుడు ఎలా జరిగిందంటే కనిపించిందో చెప్పాను. నేను బంగారు అక్కయ్య ఎందుకు లేదు దాంది అని దాంది అని చూడు, అప్పుడు నువ్వు ఆత్మ అవుతావు. మారిపోతే గొప్పదాన్ని అవుదావు అనుకుని మారట్లేదు అనుకుంటున్నావు. నువ్వు గొప్ప అయినా కాటికే వెళ్తావు, నువ్వేమి వెళ్ళవు. ఆత్మ ఒక్కటి గొప్పది, అనంతం. ఇదేంటంటే రాధలాగా మారిపోతే బాగుపడతానేమో, లేకపోతే తిట్టబాటితే బాగుపడతానేమో. అసలు నువ్వు బాగున్నవాడివి, అర్థమవుతున్నదా? బాగున్నవాడిని మరిచావు కనుక ఇదేదో బాగుపడాలి అంటున్నారు. మరిచామంతే. అందుకని ఇక్కడ అర్థమైనట్టే ఉండి అర్థం కాకుండా ఎందుకుంటున్నదంటే ఈ సబ్జెక్టు ఒక ధీరత్వంతో నేను అది అని చెప్పుకోలేకపోతున్నది. అది ఈ చేతలకు లొంగిపోయి ఇట మారితే మంచివాళ్ళం, ఇట్ట మారితే ఇప్పుడు మొగుడు మాట వినలేదని ధైర్యంగా చెప్పగలిగారు. మనం చెప్పలేకపోతామే. జరిగే 100 సంఘటనలు ఉంటాయి మనలో. ధైర్యము అనేది బ్రహ్మం. నేను అందుకే ఆమె లోపల బ్రహ్మంగా ఉన్నప్పుడు వచ్చిన మాట అందుకు గుర్తు రావట్లేదు ఆమెకి. ఇప్పుడు ఈరోజు మనం గుర్తు చేసే కొంది నేను అది గనక అయ్యి నాకు తెలిసింది, నాకు అర్థమైంది అనుంటే పని చెయ్యి అనుకునేవి. ఏ పని అయినా సరే అక్క నాకు వచ్చు అంటే పని చెయ్యి అంటాం కదా. నేను తెచ్చి పెడతానంటే తెచ్చిపెట్టు అంటాం కదా. మన మనసుని మనం అడగలా. బ్రహ్మం ఎంటర్ అయ్యా నాకు వచ్చు అని చెప్పాడు. ఈ మనసు వెళ్ళి అది వాడుకోవట్లా. అందుకని సావిత్రి అక్కయ్య అన్నారు అన్నమాట ఎందుకు తట్టి చెప్తున్నాడు అంటే ఆ వచ్చేదో వాడుకోమని చెప్తున్నాడు. అంతకు తప్ప వేరు చెప్పట్లా. మనకి ఏదైతే వచ్చు అంటున్నామో, బ్రహ్మం గురించి తెలుసు అనుకుంటున్నామో అది మనం వాడుకుందాం. వాడుకోవటం అంటే ఏంటంటే ఈ దేహం మన అందరినీ లెక్క చేయకుండా చులకనగా చూస్తుంది. ఎప్పుడు ఇది పెద్దది అవటం కోసం. కానీ దీన్నే పెద్ద వక్కర్లేదు, చిన్న వక్కర్లేదు, అట్టా ఉండు. నువ్వు అటో రాకుండా ఉండు, నాకు చాలు. మనము మన మీద పెత్తనం ఎవరన్నా చేస్తూ ఉంటే, అజమాయిషీ చేస్తూ ఉంటే, తగ్గి ఉండాల్సినోడు అజమాయిషీ చేస్తే నీ సలహా నాకేం అక్కర్లేదు ఉండు అని ఎంత కఠినంగా మాట్లాడతాం. మన బుద్ధిని ఎప్పుడూ మనం అట్లా మాట్లాడము. ఎందుకంటే అదే దోచుకెళ్ళిపోతున్నది మనదంతా. ఆత్మ దగ్గర ఉంచనివ్వట్లా. నాకు కుదరదేమో అనుకున్న పేరు నాకు రావట్లేదు. ఈరోజు ఎవరు కూర్చోబెట్టారు ఇంట్లో నుంచి తీసుకొచ్చి? కుదరదేమో అనుకున్నది ఎవరు అంటే అర్హత తెలియని వాడు అనుకున్నాడు. ఇప్పుడు దీనికి అర్హత ఉంది, కూర్చోబెట్టాడు. అది మనం గుర్తుపట్టాల్సింది. అందుకనే మన్నెవరూ మోసం చేయట్లా. దీనికి అర్హత ఉందా, అర్హత లేదా మనం ఇప్పుడు చూడం. ఆనకట గురించి వీడు ముందలే చెప్పేసుకుంటాడు నాకు కుదరదేమో. అందుకనే ఈరోజు మనం ఊహలోకి వెళ్ళొద్దు, అయిపోయిన దాంట్లోకి వెళ్ళొద్దు. మనకి అర్హత ఉంటే దక్కుతుంది అని అనుభవిద్దాం. దక్కిన ఆనందంగానే తీసుకుందాం, దక్కకపోయినా ఆనందంగానే తీసుకుందాం. అది ఆత్మ అంటే. దక్కితే వచ్చిన ఆనందం, అడ్డపెడితే వచ్చిన దుఃఖం లేవు. కానీ అంచనాలు కట్టద్దు మనసుని. రేపేం జరుగుతుంది, దానికేం జరుగుతుంది, ఎట్టా జరుగుతుంది, ఏం జరుగుతుంది. ఇప్పుడు జరిగింది మన సొంతం, అంతేనా కదా? ఈ క్షణం జరిగింది చాలు కదా. నడువు నొప్పి కూర్చోలేనని వంకలు పెడతారు. ఇప్పుడు ఎవడు కూర్చోబెట్టాడు? నేను కాళ్ళు చాపుకోవద్దన్నానా, కూర్చోవద్దన్నానా? పొడుకుని దొల్లు రా అంటరా. అయినా తన వంక తనే వేసుకుని మళ్ళీ ఎవరి మీద అడ్డం పెడదాం? సత్సంగానికి రండి, కొడుకుని దొల్లంటే నాకేం అడ్డం లేదు, ఇక్కడ ఎవరు మిమ్మల్ని అభిమానపడే వాళ్ళే లేరంట. వంక తనేసేసుకుని నాకు అక్కర్లేదో లేకపోతే నాకు వచ్చో అనుకుని నష్టపోయేవాడు ఆడే. నేను జీవుడుగా మాట్లాడుతున్నాను, సావిత్రిగా మాట్లాడుతున్నాను. లేకపోతే ఈ ధైర్యం ఉంటుందా? మాట్లాడగలమా ఎవరి గురించి అయినా? వంక పెట్టుకునే మనసు మనని నాశనం చేస్తున్నది. దగ్గరగా ఉండి కూడా అదే దూరం వెళ్ళిరమ్మాను ఖర్చు పెట్టి పాకులాడి పరిగెత్తాను. దగ్గరగా ఉండి కూడా ఎందుకు రాలేదు అంటే దానికి అర్హత సరిపోట్లా. అట్లాగానే ఆత్మగా లేరని నేను అంటున్నా. ఆత్మ ఎప్పుడు నువ్వే, కానీ ఆత్మ అందుకోవడానికి ఇది సపోర్ట్ చేయట్లేదు కదా.
నాకేదో కావాలి అంటుందే కానీ సరి పని చేయట్లేదు కదా. అందుకనే అంటారు కదా, దగ్గర వదిలిపెట్టి ఏదో సామెతలు చెబుతారు మన దూరపు కొండలు నునుపులాగా. పుణ్యం అంటుంది, ఇష్టం అంటుంది. అందుకనే అక్క ఇక్కడ వంక పెట్టేటప్పుడు జీవుడుగా మాట్లాడుతున్నాను తప్ప ఆ లోపలోడు తీసుకునేటప్పుడు అర్హత సరిపోలేదు అనే ఆనందంగా తీసుకుంటాడు. అక్క రాలేదని నేను అన్నాను. సావిత్రి అక్క కనపడప్పుడల్లా రండి అంటానా, ఒక్క క్షణం కూడా రాలేదనుకోను నేను. అర్హత వచ్చినాడు వస్తారు, నాకెందుకు. కానీ నా చెప్పటం నా వంతు. కనపడ్డ మడిసినల్లా రమ్మంటా నేను. అడుగు, ఉమక్క రండి, సావిత్రక్క రండి, వాళ్ళ రండి, వీళ్ళ రండి. ఏంటంటే ఆత్మధర్మం అది. అర్హత వచ్చినాడు వస్తారు. వచ్చినాడు నాకు ఆనందమే, రాన్నాడు కూడా ఆనందమే. నాది కాదు కదా ఇది. ఇప్పుడు నాకు కనపడ్డ చుట్టూరోళ్ళు ఫోన్లు 100 మంది దాకా చేశాను. నాకు గుర్తొచ్చిన వాళ్ళందరూ రండి అన్న క్షణంలో వస్తారా రారని కోసం నీడాడు. వచ్చిన వాళ్ళు వచ్చిన ఆనందం, రాపోయినా రానానందం. అంటే ఏంటయ్యా అంటే అక్కడ దాని వంతు పని అది చేసింది. మనమేమో ఇక్కడ ఏంటంటే నేను చేసిన దానికి ఫలితం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. ఇదంతా వాసనగా తయారు చేసుకునే లక్షణం దీనికి అక్క. ఈ నేను పుట్టించుకుంటుంది. కేకేయగానే నేను కేకేసాను అంటుందా, అక్కడ రియాక్షన్ తీసుకుంటుంది. అందరూ అయ్యానక్క లోనున్నాయి, అయ్యానక్క కుదురాటానికి. వేస్ట్ అనేది సృష్టిలో మాయ అనేది పుట్టలేదని ఎందుకన్నారంటే, ఇది ఇట తిప్పేసిన మూల. ఇట తిప్పేస్తే ఆనందం అయిపోయింది, ఇట తిప్పగానే మాయ అయిపోయింది. వేస్టో అంటాడు. పెట్టాల్సిన కాడ పెట్టాలి, పోవాల్సిన కాడ పోవాలి, జరగాల్సిన కాడ జరగాలి. నువ్వేం ఆపుతున్నా? అది పోతున్నది అని పొట్టలో వేసి పొట్టపోయింది. ఇది అక్కర్లేని అని బుర్రపోయింది, పొట్టపోయింది, బుర్రపోయింది. ఏం పోయింది? మనసు పోకుండా ఉంటుందా? అంతే కదా. ఈ రెండే కారణం మనసుకే. పొద్దున్న మా చిన్నాన్న వచ్చి, నేను వేసుకునేది ఇంత స్పూన్ కూరే, కరవాదంతా అది పొట్టు అంటున్న వాడివి. ఆ ఒక్క ముక్క మన బుద్ధిలోకి ఎక్కిందా వీటిని లెక్క చేయదు. అది ఎక్కించుకోవాలంటే మటుకి చాలా దగ్గరగా ఉంది, చాలా దూరం ఉంది. అసలు ఊరికి ఆడదు మగోడిని ప్రేమించానంటారు, కానీ మగోడు ఆడదాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు. అందుకే ఆడదు పోతే మగోడు ఎక్కువ దెప్పులు పడతాడు. ఆడది ఎట్లయినా బతుకుతుంది. బిడ్డ ఆదరణ, పక్కోడు ఆదరణతో ఎట్ట బతుకుతుంది అమ్మ ఆడదే. బ్రహ్మ రాక్షసి, గోమాతోను అన్ని మాటలతో ఎందుకు చూపించారమ్మా. ఈ ఆడదంటే సామాన్యమా? కుటుంబాన్ని లాక్కొచ్చే విధానంలో కానీ, ఇద్దరు పుట్టే విధానంలో ఎలా పూరి చేసి తెలియదు. సత్యం తెలవనప్పుడు ఈ పనికి రావు మనం. అందుకని సత్యం తెలిస్తే ఇక అక్కడ కలుషితం లేదు కదా, ప్యూర్ అయిపోతారు. ఆ మాటకి అమ్మ చెప్పేది. ఇప్పుడు మాకు అటు ఇటు చెరుసగంగా ఉంది. సత్యము తెలియలేదు, అటు శాంతం ప్యూరు చాలట్లేదు. అందుకని అనుభవం చెబుతుంది రాదా, అనుభవం తెప్పిస్తుంది. సత్యం తెలియడం కోసం ఇప్పుడు పట్టుకునే లక్షణం ఉన్న జీవుడు అంటే ఏదైతే గ్రహించగలడో, ఆఫ్టర్ ఆల్ మదిని చెయ్యి బ్రహ్మం రాక ఎక్కడ ఉంటుందో చూడు. ఆఫ్టర్ ఆల్ మదిని చెయ్యక ఐడెంటిటీ, ఆనవాలు చచ్చిపోతున్నది. ఇది అక్కడ పడి నేనేమైపోతాను అని. ఇప్పుడు దాకా పెంచిన మొక్క కదా అక్కడ కొట్టలేక, తీసేసుకోలేక. అందుకని నువ్వు కొట్టడం మొదలుపెట్టు, కుటుంబం దాకా తీసుకెళ్తాడు. ఆ గౌరవాలు, ఆ ఎక్కువలు తక్కువలు మేము అట్టంటి వాళ్ళం కాదు. ఈడు చూసుకుంటే ఎప్పుడైనా బాగుపడతాడు. వీడి కుటుంబం దగ్గరికి వెళ్తే కుటుంబంలో నువ్వేం చూస్తా? ఎవరికైనా ఒకడికొడకు పొంతన ఉందా? ఎవడు కర్మాడు, ఎవరు జన్మాడు. ఊరెత్తగానే లేదా ఎవరైనా తిట్టారనుకో రొయ్యని రోషం అవుతుంది. బయట పడడు కానీ లోన్ తెచ్చేసుకుంటాడు.